బ్యాక్ టు బులెటిన్. చెన్నూరు ఎస్బీఐ ఘరానా మోసం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో ఆడిటింగ్ పూర్తయింది. బ్రాంచ్ క్యాషియర్ రవీంద్రతో పాటు 9 మందిపై కేసు నమోదైంది. బ్రాంచ్ లో గోల్డ్ తీసుకున్న 449 మంది ఖాతాలో 402 మంది ఖాతాదారుల గోల్డ్ మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 12.61 కోట్ల విలువ గల 20,496.3 గ్రాముల బంగారం మాయమైనట్లు ఆడిటింగ్ లో బయటపడింది. రీజనల్ మేనేజర్ రితేష్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రవీందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నూరు టౌన్ SBI 2లో బ్యాంక్ అధికారులు తనిఖీ చేసినప్పుడు వాళ్ళ బంగారం మరియు నగదు అవకతవకలు జరిగినట్టుగా వాళ్ళ నోటీస్కి వచ్చిందనేసి మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఈరోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం. అందులో 2,61,00,000 విలువ గల బంగారం, తర్వాత 1,10,00,000 విలువ గల నగదు అందులో మిస్ అయినట్టుగా వాళ్ళు నిర్ధారణకు వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం వల్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఇందులో ప్రధానంగా ఈ బ్యాంక్ ఎంప్లాయీ క్యాషియర్ నరిగ రవీంద్ర అనే వ్యక్తి అందులో అతని ద్వారా మిస్ అయినట్టుగా వాళ్ళు గుర్తించారు. అతను ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. మా పై అధికారుల సూచన మేరకు మేము టీమ్స్ ఏర్పాటు చేసి అతన్ని సెర్చ్ చేస్తున్నాము.